నిలువ ఆలు చిప్స్ చేసుకునే విధానం చూపిస్తానండి. ఎన్ని రోజులైనా ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఒక పిల్లర్ తీసుకోవాలి. ఆలుగడ్డలు ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలండి. ఇందులో మనము పసుపు వేయాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలండి. నీళ్ళను మరగబెట్టుకోవాలి. ఆలుగడ్డను ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. ఇలా అన్ని స్లైడ్స్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం లావుగా, అంతే కనిపిస్తుంది కదా. ఇలా నీళ్లు మసులుతూ ఉండాలండి. ఇలా నీళ్లు మసిలేటప్పుడు ఈ ముక్కలు స్లైడ్స్ మనం కట్ చేసుకుని ఇందులో వేసేయాలండి. ఇలా మనం చూస్తే ఉడికిపోయినట్టు తెలుస్తుందండి. ఇలా మరుగుతుంటున్నప్పుడే గ్యాస్ బంద్ చేసేయాలండి. ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి. తీసుకొని ఈ రంధ్రం దాంట్లో వేసుకోవాలండి. ఇలా అన్నీ ఒక బట్టలో ఎండబెట్టుకోవాలండి. చిప్స్ ఎండిన తర్వాత ఇలా సౌండ్ చూడండి ఎలా వస్తుందో. దీన్ని వేయించి చూపిస్తానండి. మంట ఎక్కువ పెట్టొద్దండి, సిమ్లోనే పెట్టాలి. చూడండి, అసలు ఏమాత్రం ఆయిల్ పట్టదండి. మనము మిక్చర్లో వస్తాయి చూడండి ఆలు చిప్స్, సేమ్ అలానే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి, గోలుతుంటే తెలుస్తుంది కదా మీకు. ఇంకంతే, తీసేసుకోవాలండి. చూసారా ఎలా ఉన్నాయి? దీనికి మనం కారం కూడా చల్లుకుంటే చాలా బాగుంటుందండి. చేసి చూడండి, ఎంత బాగుంటాయంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. బయట ఆలు చిప్స్ తెచ్చుకోవడం కంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఓకే, థ్యాంక్ యూ.